హాయ్ గైస్. ప్రీవియస్ వీడియోస్లలో మీరు చూసుంటారు ఏంటంటే మనము ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, అలాగే కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కోర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి తెలుసుకున్నాము. దానికంటే ముందు మనకు పాస్పోర్ట్ అయితే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర పాస్పోర్ట్ లేకపోతే మీరు మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్‌లకి వెళ్ళి అప్లై చేసుకోండి. పాస్పోర్ట్ లేకపోతే అది వితిన్ 30 ఆర్ 35 డేస్‌లో అయితే వచ్చేస్తది మీకు. దానికి ఒక ప్రాసెస్ ఉంటది. అది మొత్తం వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీకు దీంట్లో ఏం ఫ్రాడ్ అలా ఏముండదు. క్లియర్‌గా అంటే 1500 నుంచి 1800 వరకు అయితే అయితది. మీరు దాంట్లోనే తీసుకోండి. మీరు కాలేజీకి అప్లై చేయాలి. అంటే మీకు అప్లై చేసే ముందే మీ దగ్గర ఏమేమి ఉండాలి? నేను డాక్యుమెంట్స్ అన్నీ చెప్పాను కదా! అంటే ఎల్ఓఆర్‌లు, ఎస్ఓపీలు, రెజ్యూమేలు, కవర్ లెటరు, అలాగే మీకు ట్రాన్స్‌క్రిప్ట్స్, ఒరిజినల్ డిగ్రీ, పి పీసీసీ, సీఎంఎం ఇవన్నీ చెప్పాను కదా! ఇవన్నీ మీ దగ్గర ఉండాలి. తీసుకున్న తర్వాత మీరు కాలేజీకి అప్లై చేయాలి. కాలేజీకి అప్లై చేయాలి అంటే ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క అప్లికేషన్ ఫీజు అనేది ఉంటది. అంటే ఒక కాలేజీకి €150 ఉంటది. ఒక కాలేజీకి 200 ఉంటది. ఒక కాలేజీకి 250 ఉంటది. అట్లా మీరు కాలేజీకి డిఫరెంట్ అప్లికేషన్ ఫీజెస్ అయితే ఉంటాయి. మీరు దా అంటే ఆ కాలేజీకి తక్కువుంది, ఈ కాలేజీకి ఎందుకు ఎక్కువుంది అంటే ప్రైవేట్ యూనివర్సిటీకి ఒక ఫీజ్ అయితే ఉంటది. పబ్లిక్ యూనివర్సిటీస్‌కి ఒక అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటది. సో, మీరు ఫ్రాడ్ అది ఇది ఏమని అనుకోవద్దు. ఇలా ఉంటది. ఆహ్, ఇప్పుడు మీరు అప్లై చేసిన వెంటనే మీకు మెయిల్ అయితే రాదు. ఎందుకంటే ఒక్కొక్క కాలేజీ ఎలా ఉంటది, ఒక్కొక్క కాలేజీ అయితే 3 డేస్, ఒక కాలేజీ 5 డేస్, ఒక కాలేజీ 7 డేస్, ఒక కాలేజీ 10 డేస్ అలా టైం తీసుకుంటదనమాట. మీకు రెస్పాండ్ అవ్వడానికి. అంటే వాళ్ళకు నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చుంటాయి కాబట్టి అన్నిటిని చదివి అన్నీ చేసి అప్పుడు మీకు ఒక ఇంటర్వ్యూ అనేది ఒక షెడ్యూల్ చేస్తారనమాట. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. మీరు ఈలోపు ఏం చేయాలి అంటే ఇంటర్వ్యూకి అంటే ఎలాంటి క్వెషన్‌లు అడిగేవాళ్ళు, ప్రీవియస్‌గా ఎలాంటి క్వెషన్‌లు అడిగారు, ఆ కంట్రీ గురించి ఏ కంట్రీస్‌కైతే మీరెళ్తున్నారో ఆ కంట్రీస్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి. అంటే పూర్తిగా అంటే ఒక 50-60% అయినా తెలుసుకోవాలి. అంటే అక్కడ ఎక్స్‌పెన్సెస్ ఎంతయితాయి, అక్కడ ఉండే టెంపరేచర్ ఎలా ఉంటది, వెదర్ ఎలా ఉంటది, అక్కడ మనకు పార్ట్ టైమ్స్ చేసుకోవచ్చా లేదా, ఎలాంటి పార్ట్ టైమ్ జాబ్స్ ఉంటాయి, మనకు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆ కాలేజ్ ఏంటి, ఆ కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్ ఎలాంటి క్వాలిఫికేషన్స్‌తో ఉన్నారు, ఇవన్నీ మనము తెలుసుకొని ఉండాలనమాట. ఎందుకంటే ఇంటర్వ్యూకి మనకు 1 వీక్ గానీ లేదంటే ఒక 5 ఆర్ 6 డేస్ మాత్రమే ఉంటది. దీంట్లో ఇవన్నీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. అంటే వాళ్ళు ఇంటర్వ్యూకి ఏంటి నీ ఇంగ్లీష్ స్కిల్స్ వాళ్ళు చూస్తారనమాట. నువ్వు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నావు, ఏంటి అనేది వాళ్ళు చూస్తారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనము ఇంటర్వ్యూలో ఏమేం క్వెషన్స్ అడుగుతారు, ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు, మీరు ఎలాంటి ప్రిపేర్ అవ్వాలి అనేది నీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఓకే గైస్, బై బాయ్.